ఈ వీడియోలో మీ ఓల్డ్ జీమెయిల్ ఉంటుంది కదా! సో, ఆ జీమెయిల్ ఒకవేళ మీ మొబైల్ చేంజ్ చేయడం వల్ల అవ్వచ్చు, లేదంటే ఆ జీమెయిల్ పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల అవ్వచ్చు, ఆ జీమెయిల్‌ని రికవరీ చేసుకోవాలంటే ఎలా రికవరీ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది ఏంటంటే జీమెయిల్ అనేది క్రియేట్ చేసుకొని దాంతో యూట్యూబ్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుంటారు. బట్ వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఆ జీమెయిల్ పాస్వర్డ్ తెలియకుండా చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు కదా! సో, అలాంటి వాళ్ళు జీమెయిల్ ఏదైతే ఉందో దానికి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ జీమెయిలే తెలియకుండా ఉంటే దాన్ని ఎలా రికవరీ చేసుకోవచ్చు. అంటే ఆ జీమెయిల్ అకౌంటే లేదు, బట్ దాన్ని రికవరీ చేయాలా? అంటే ఎలా అనే దాని గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. దానికోసం సింపుల్‌గా మీరు మీ మొబైల్‌లో జీమెయిల్ ఉంటుంది కదా! అప్లికేషన్. సో, సింపుల్‌గా దాన్ని ఓపెన్ చేశామంటే మనకు ఇక్కడ ప్రొఫైల్‌గా ఉన్నది కదా ఆప్షన్. సో, దాన్ని క్లిక్ చేశామంటే ఇక్కడ కనబడుతుంది మనకు ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి అనేసి. సో, ఇక్కడ లాస్ట్‌లో యాడ్ అనదర్ అకౌంట్ అనేసి ఉన్నది కదా! సో, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేశామంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గూగుల్ ఉన్నది కదా! సో, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ మన మొబైల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేశామంటే ఇది లోడ్ అయ్యేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ మనకు పాస్వర్డ్ లైక్ మన జీమెయిల్ అకౌంటే తెలియదు అన్నప్పుడు సింపుల్‌గా ఇక్కడ ఫర్గాట్ ఈమెయిల్ అనేసి ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనం మొబైల్ నెంబరు లేదంటే జీమెయిల్ మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోయింటారో ఆ జీమెయిల్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా. సో, ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ద్వారా ట్రై చేస్తున్నాను. సో, మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో, ఇక్కడ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఇది 1 మినిట్ లోపే మనకు ఆ మొబైల్ నెంబర్‌కి లింక్ అయి ఉన్న జీమెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ మొబైల్ నెంబర్‌తో 3 జీమెయిల్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో, ఇందులో ఏది రికవరీ చేసుకోవాలనుకుంటున్నానో నేను సింపుల్‌గా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. ఈ 3 అకౌంట్స్‌ని కూడా మీరు రికవరీ చేసుకోవచ్చు. బట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అకౌంట్ని రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు నేను వీటిలో ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ అకౌంట్ని రికవరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో, దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అనేసి ఉంది కదా! సో, ఆ అకౌంట్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఫర్గాట్ ఈమెయిల్ అనేసి ఉంది కదా! సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేస్తానన్నమాట. అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేసి బిఫోర్ యూజింగ్ అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైనా మొబైల్ యూస్ చేస్తుంటారు కదా! ఆ మొబైల్కి క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తారని అడుగుతున్నారు. బట్ నేను ట్రై అనదర్ వే అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ట్రై అనదర్ వే క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్‌కి సంబంధించి నేను సపోర్టింగ్ ఇంకో ఈమెయిల్ ఇచ్చుంటాము. అంటే మనం ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకున్నామంటే దానికి సంబంధించి మొబైల్ అవ్వచ్చు, లేదంటే ఇంకో జీమెయిల్‌ని కూడా కనెక్ట్ చేసుంటాము. సో, దానికి ఓటీపీ పంపిస్తాము అనేసి. సో, వన్స్ ఇప్పుడు అండ్ లైక్ దానికి సపోర్టింగ్ జీమెయిల్ ఏదో పెట్టుంటాం కదా! అది కూడా లేదు అన్నప్పుడు ట్రై అనదర్ వే క్లిక్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఇక్కడ ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట. అంటే ట్రై అనదర్ వే క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ప్రెజెంట్ మీ దగ్గర అవైలబుల్‌లో ఉన్న జీమెయిల్ అంటే ప్రెజెంట్ మీరు యూజ్ చేస్తుంటారు కదా! ఆ జీమెయిల్‌ని ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. వితిన్ 48 అవర్స్‌లో ఇప్పుడు మనం ఇచ్చే ఇక్కడ ఈ బాక్స్‌లో మనం ఏదైతే జీమెయిల్ ఇస్తామో ఆ జీమెయిల్‌కి వీళ్ళు ఒక లింక్ అయితే పంపిస్తారనమాట. సో, ఆ లింక్‌లో మనం ఆ లింక్‌ని క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో, అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మనం ప్రొవైడ్ చేసామంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ ఆప్షన్‌లో మనకు కొత్తగా న్యూ పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ నేను ప్రజెంట్ వేరే ఏదో ఒక జీమెయిల్ అయితే ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న జీమెయిల్‌కి ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, నాకు ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది రీసెంట్‌గానే. సో, నేను ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను.
సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇచ్చిన జీమెయిల్కి నాకు వితిన్ 48 అవర్స్లో మెయిల్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏదైతే రికవరీ చేసుకోవాలనుకుంటున్నానో ఆ జీమెయిల్కి సంబంధించి లింక్ అయితే వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో అక్కడ మనం ఆ పాస్వర్డ్ అవంతా కూడా చేంజ్ చేసుకొని ఆ అకౌంట్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.